నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనుబోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమల సాయిమోహన్ రెడ్డి, ఎంపీపీ వజ్రమ్మ, ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కోటేశ్వర్ గౌడ్, వెంకటరమణయ్య గౌడ్, సర్వేపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుంజి రమేష్, దయాకర్, గిరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించి దాదాపుగా 14 సంవత్సరాలు పూర్తయి 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అందరికీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మన జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులకి, ఉమ్మడి జిల్లా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా, మండల, రాష్ట్ర అందరికీ కూడా ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అహర్నిశం కష్టపడి పార్టీకి ఒక రూపురేఖలు దిద్ది 2014 నుంచి 19 వరకు 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా, అదే మాదిరిగా గతంలో సంక్షేమం అభివృద్ధి అంటే ఇద్దరే గుర్తొస్తారు, డాక్టర్ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదే మాదిరిగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంక ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం చెప్పుకోవాల్సింది వాళ్ళిద్దరి పేర్లే. ఆ సంక్షేమానికి ఈరోజు తూట్లు పొడిచే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో జాడే కనిపించడం లేదు. ఒక సూపర్ సిక్స్లు కావచ్చు, డూపర్ సిక్స్లు కావచ్చు, ఏమన్నా పెట్టండి, ఒక పెన్షన్ తప్ప ఏమైనా ప్రజలందరూ గమనిస్తున్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటకి కట్టుబడి రాజశేఖర రెడ్డి గారు 75 రూపాయలు ఉన్న పెన్షన్ 200 రూపాయలకి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 1000 చెప్తే చంద్రబాబు నాయుడు గారు 1000 చెప్పడం, అదే మాదిరిగా 2000 ఇస్తానంటే రాష్ట్రంలో మనం చూసాం. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్లో దిగిపోయేటప్పుడు ఒక 2 నెలలు మాత్రం చెప్పినాడు 2000 రూపాయలని. అదే జగన్మోహన్ రెడ్డి గారు నోటికుండా ఆ రోజు కానీ 2000 అని చెప్పకుండా ఉంటే ఈ రోజు 4000 రూపాయలు పెన్షన్ వచ్చేదా? జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయలు అనేది చెప్పకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోటీ పడి వచ్చేవాడా? కేవలం అధికారమే తప్ప వాళ్ళకి ఇంకేమీ ప్రజల సంక్షేమం కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి కానీ విస్మరించిన పరిస్థితి ఈరోజు అందరూ గమనిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా గమనించండి. పార్టీకి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారికి, అదే మాదిరిగా మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మనం అందరం అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా ప్రతి ఒక్కరూ నాయకులు కానీ, మరి కార్యకర్తలు కానీ, అభిమానులు అందరూ కూడా రాబోయే 29లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే మనం పార్టీని మళ్ళా మనందరం బలోపేతం చేసి అందరి సహకారంతో మనం పార్టీని మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. సంక్షేమ ఫలాలను ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు అందుకున్నటువంటి పరిస్థితి. అటువంటి గవర్నమెంట్ ని తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ ఇవన్నీ కలిసి కుట్రలు చేసి ఆయన్ని జైల్లో పెట్టి రకరకాలు చేసినా కూడా ఈ పార్టీ ఇవాళకు నిలబడింది. ఈ పార్టీ తిరిగి మళ్లీ 2029లో అధికారంలో రావడం ఖాయం. ఎవరేం చేయలేరు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలకే ఇది ఒక ప్రభుత్వం అనేటువంటి పరిస్థితుల్లోకి ప్రజలందరూ కూడా ముక్త కంఠంగా ఈ రాష్ట్రంలో 50 మంది ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. చాలా దారుణమైన పరిస్థితిని ప్రజలు ఎదుర్కొంటున్నారు. 2 దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మన పెద్దలు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రథసారథిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో కానీ 2019లో కానీ అచంచలమైన మెజార్టీతో మనం గెలిపించుకోవడం జరిగింది. అయితే ఇవాళ తిరిగి
మన జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని, తిరిగి రాజన్న కళలను ఫలిస్తామని, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కళల సాఫల్యంగా పుట్టిన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అయి తీర్తాడు. ఈ దుష్టశక్తులు, ఈ కూటమి దుర్మార్గపు పాలన అంతమందించే రోజు అతి దగ్గరలో ఉందని అందరికీ తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దేశీవిమానంగా ప్రజలంగా ప్రతిల్లే విధంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ సెలవుస్తున్నాం. రాజశేఖర రెడ్డి చనిపోయిన తరువాత తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు 14 సంవత్సరాలు గడిచి ఈరోజు 15వ సంవత్సరం ఆవిర్భావ పండుగగా చేసుకుంటున్నాం. మనం ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా గొప్పవి, మనం చెప్పని కూడా అతీతం కావు. అప్పటికీ ఇప్పటికీ మనం ఆలోచించాల్సింది. ఆ పార్టీకి కూటమి ప్రభుత్వానికి పోలిస్తే తేడా తెలుస్తుంది. మనకే కాదు, చిన్న అడుక్కు తినే వాళ్ళకు కూడా ఆ రెండిటికి తేడా తెలుస్తుంది. ఒక కూటమి ప్రభుత్వం ఒక పెన్షన్ తప్పక ఇంకేమీ అభివృద్ధి పనులు చేయలేదు. అది వాళ్ళకి తెలుసు. అయితే ఆయన చేసిన అప్పులు తీర్చుకోవడమే నా పని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అది వాళ్ళకే తెలుసు, ప్రజలకి తెలుసు. కానీ మన ప్రజలందరూ మళ్ళీ రాబోయే 2029 ఎన్నికల్లో తప్పకుండా మన కూటమి ప్రభుత్వాన్ని ఓడించి మన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటూ ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్కరూ ప్రజల్ని వాళ్ళని అప్పుడప్పుడు పలకరిస్తూ వాళ్ళని అందరినీ పోగు చేసుకుని ప్రతి ఒక్కరు దాని మీద గుర్తించి ప్రతి నాయకుడైతే ప్రతి ఒక్కరు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనమందరం ముందుకు నడిచి రాబోయే 2029 ఎన్నికల్లో మంచి మెజార్టీతో తప్పకుండా మన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు. 15వ ఆవిర్భావ సందర్భంగా ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత అధికార పక్షం ప్రతిపక్షంలో ఉండడం జరిగింది. అలాగే అధికార పక్షాన్ని అనుభవించారు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ సింహం సింగిల్గా వస్తుందనే దానికి ఎలా నిదర్శనమో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే ఫైట్ చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం మొత్తం కలిపి వచ్చినా కూడా మొన్న 40% ఓట్ బ్యాంక్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియటం లేదు. మళ్ళీ చెప్తున్నా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డ వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి తరువాత రాజశేఖర రెడ్డి గారి బిడ్డలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి పదంలో నడిపించిన ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సారథ్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. చాలా మంది అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఏదో అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డదని. మీరు లెక్కలేసుకొని చూడండి, మాకు ఈ రోజుకి కూడా 40% ఓట్ బ్యాంక్తో మొదటి స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉన్నది. మీరు అందరూ కలిసి వచ్చినంత మాత్రాన ఓటమి కాదు. ఏ ఒక్కళ్ళు కూడా ఇండివిజువల్గా రాలా, మీరు మొత్తం కలిసి వేకమ్మడిగా వచ్చి ఒక జగన్మోహన్ రెడ్డి వ్యక్తి మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో నిచృతమైనటువంటి చేష్టాలు చేసి ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉందంటే రావణ కాష్టలాగా రాష్ట్రాన్ని తయారు చేసినారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని అత్యంత ప్రజాదరణతో మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత ప్రజలందరి మీద ఉంది. అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మళ్ళీ అఖండ మెజార్టీతో గెలిపించుకొని జిల్లాని శాసించే స్థాయిలో గోవర్ధన్ రెడ్డి గారు ఉండే విధంగా ప్రతి ఒక్కరం కూడా కంకణబద్దులై పనిచేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 14 వసంతాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఈరోజు మనుగోలు మండల నాయకులందరూ కలిసి ఇక్కడ ఈ వార్షికోత్సవాన్ని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తూ చెప్పిన ప్రతి ప్రజల గుండెల్లో చిరస్మయంగా నిలిచి ప్రతి ఒక్కరు ఆదరాభిమానాలు కోరుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు 9 నెలలు అవుతున్నా చెప్పిన పథకం ఏ పథకం అమలు పరచకుండా ప్రజలను మొహవేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సమీక్షగా కృషి చేసి 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో
ఇక నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మళ్ళా తిరిగి గెలిపించుకొని మళ్ళా అధికార పార్టీ చేపట్టి అందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగాను గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగాను రావాలని అందరూ ఆశీస్సులు ఉండాలని దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సమంజాస్తులు చెప్పుకుంటూ సెలవు. దినోత్సవం సందర్భంగా పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు పూర్తయి 15వ సంవత్సరంలో అడుగుపెట్టుకునేటటువంటి సందర్భంలో మండల గ్రామ నాయకులు ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనికి కారణం ఏందంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి ఆయన బిడ్డగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అందించినటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకి జనులు ఎంతో ఆకర్షితులయ్యి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 9 నెలలు అవుతా ఉంటే ఆయన చెప్పినటువంటి సూపర్ 6, సూపర్ 7లకు ప్రలోభపడి ప్రజలు తెలియక అమాయకంతో ఓట్లేసి ఈరోజు ఎంతో బాధపడుతూ ఈరోజు ఎలక్షన్లు జరిగినా కానీ అఖండమైన మెజారిటీతో ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి కంకణబద్దులు అయ్యి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లేదానికి, అదేవిధంగా మా నాయకుడైన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన నాయకత్వాన్ని జిల్లాలో బలపరిచేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సిద్ధంగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.